హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే చాలామంది అడుగుతున్న డౌట్, ఒకటి మెయిన్గా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, సో బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, వీఆర్ వెయిటింగ్ అనేసి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. చాలా వెయిట్ చేస్తున్నాం సార్, ఇప్పటికీ ఇంట్లో చాలా ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో ఎంసెట్ వచ్చింది, రిజల్ట్ వచ్చినాయి, వేరే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మావే ఒక్కరివి ఆగుతున్నాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే దట్స్ ఓకే, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొన్ని కాలేజెస్ అప్రూవల్ ఉండే, సో బట్ ఇప్పటికీ కొన్ని క్లియర్ అయిపోయినాయి. ఇంకొన్ని డేస్కి అయితే మొత్తం అయితే క్లియర్ అయిపోతాయి అనమాట. సో అయినా ఇప్పుడు ఎంత క్లియర్ అయినా అవ్వకపోయినా కానీ ఇంకా ఆపలేరు, ఎందుకంటే మనకి బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ తర్వాత రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్ ఏకైక నోటిఫికేషన్ ఉంది అంటే సో బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్. సో ఇది ఇంకా లేట్ చేయదలుచుకోలేదు వాళ్ళు. సో ఆల్రెడీ ఏపీలో వచ్చేసి బీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. సో బీ ఫార్మసీ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే వచ్చేస్తుంది అనమాట. సో రాగానే నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మీరైతే ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరైతే ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి, ఎందుకంటే దీంట్లో అన్ని కాలేజెస్తో పాటుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి అక్యురేట్ కట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉందో అంతే ఇచ్చినారు. సో అందుకోసం అన్ని వెబ్సైట్ చూసేసి ఇదైతే మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, మీకోసం తెలుపడానికి చేసిన అంతే. సో ఫ్రెండ్స్, ఈ కట్ ఆఫ్ మొత్తం లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉందో, లాస్ట్ ఇయర్కి ఎంత కట్ ఆఫ్ క్లోజ్ అయిపోయిందో అది మాత్రమే ఉంటుంది. ఈ ఇయర్ ఎంత ఉండబోతుంది అనేసి మీకు డౌట్ వచ్చింది ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్కి +or-5 అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. 5 కాదు, ఒక లైక్ మనం వేరే దానిలో ఓకే కొంచెం అక్యురేట్గా అటు ఇటుగా ఉంటుంది అంతే. సో ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీరు ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చూసుకోండి, వైజాగ్లో ఉంది. సో దీనికి వచ్చేసి ఇక్కడ మీరు వ్యూ ప్రొఫైల్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మీకు కాలేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ బోత్ జెండర్స్, బాయ్స్ అండ్ అంటే కో ఎడ్యుకేషన్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు కనుక కాలేజెస్ లిస్ట్ చూసుకోవాలనుకుంటే, డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే, సో అలానే కిందకి స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ మీరు చూసుకున్నటువంటి కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఓకేనా. సో అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మీకు కేటగిరీ వైజ్గా మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకుని అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ది బేస్ చేసుకుని, లాస్ట్ ఇయర్ది మాత్రమే. సో ఓకేనా, కొత్తగా ప్రెడిక్ట్ చేసింది కాదు, ముందు చెప్తున్నాం. సో ఇక్కడ ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే బీ ఫార్మసీ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ 9,355 అండ్ ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ 9,355 అండ్ ఇది బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి అయితే 31,000 వరకు కూడా వెళ్ళిపోయింది. సో అది వేరే విషయం అనుకోండి. సో ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఐ థింక్ డీటెయిల్స్ అయితే రాలేదు అనుకుంటా. సో కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్కి చూసుకున్నట్టయితే 20,667తో ముగిసింది. సో అండ్ ఎస్టీ బాయ్స్కి చూసుకున్నట్టయితే 28,456తో ముగిసింది. ఎస్టీ గర్ల్స్కి కూడా అంతే సేమ్. సో అలాగే ఇది మొత్తం ఏయూ కాలేజ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఏదైతే ఉందో సో దీంట్లో అనమాట. సో అలాగే బీసీఏ బాయ్స్కి, బీసీబీ, బీసీసీ, బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ అయితే ఉంటుంది. బీసీఈ మొత్తం అన్ని కేటగిరీ వైజ్గా వచ్చేసింది అనమాట. సో అలాగే నెక్స్ట్ కాలేజ్ అంటే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనుక డౌట్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఒకటే డిస్ట్రిక్ట్ది చూసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇచ్చినారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకైతే అడిగేస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి తెలంగాణ ఆంధ్ర మొత్తం కలిపి ఇచ్చినారు. సో మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో అది చూసేసుకోండి, ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, జేఎన్టీయూ కాకినాడ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది అకార్డింగ్ టు ఎట్లా ఇచ్చినారంటే ఫస్ట్ టాప్ కాలేజెస్ వారిగా ఇచ్చినారు ఫ్రెండ్స్. టాప్ 1 వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, టాప్ 2 వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. సో ఇలా ఇచ్చినారు. సో మీరు దీంట్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలేజ్ యొక్క డీటెయిల్స్ చూసుకోండి, కో ఎడ్యుకేషన్ కాదా అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదంతా డీటెయిల్స్ రావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ కిందకి వచ్చేసి చూసుకున్నట్టయితే మీకు ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి ఎంత ఉంది అంటే బీ ఫార్మసీ బైపీసీ కట్ ఆఫ్ వచ్చేసి 10,111కి అయితే ముగిసింది. సో అలాగే ఏసీ గర్ల్స్ అండ్ బాయ్స్కి చూసుకున్నట్టయితే 21,704. సో నేను ఏం చెప్తున్నాను అంటే దీని ద్వారా ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 38,281. సో దీని ద్వారా ఏం చెప్పగలుగుతున్నాను అంటే ఫ్రెండ్స్, మీకు ఏపీ సెట్ ఎగ్జామ్ రాసున్నా
మీకు 50K వచ్చినా 60K వచ్చినా మీకైతే డెఫినెట్గా సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫార్మసీలో. ఫార్మ్ డీలో రావడం కష్టం కావచ్చు అని ఫార్మసీలో మాత్రం ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఇలా మీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే చూసుకోండి. సో ఇలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసిస్ట్, సో అలాగే జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొన్ని మనకి తెలంగాణవి ఆంధ్రవి కలిపేసి ఉన్నాయి, కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో ఏ కాలేజ్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఒకసారి అయితే చూసుకోండి. సో ఇదన్నమాట ఈ విషయం. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఇచ్చేస్తాను, మీరు ఒక్కడి నుంచి అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు మొత్తం కౌన్సిలింగ్ పూర్తి అయ్యే వరకు మీకైతే గైడెన్స్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.